హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ రెనూస్ హోమ్ కుకింగ్. ఈ వీడియోలో నేనేం షేర్ చేయబోతున్నానంటే బ్రేక్ఫాస్ట్ ఐడియాస్ హెల్దీగా అండ్ లంచ్ ఐడియాస్ అది కూడా హెల్దీగా అండ్ డిన్నర్ ఇది కూడా హెల్దీ డిన్నర్ ఎలా తినాలి అని అన్ని రెసిపీస్ కూడా మీకు నచ్చుతాయని నేను అనుకుంటున్నాను. బ్రేక్ఫాస్ట్ అయితే స్టార్ట్ చేస్తున్నాను చేయడం. దీనికోసం ఓట్స్ తీసుకున్నాను, అది కూడా మల్టీగ్రెయిన్ ఓట్స్. మల్టీగ్రెయిన్ అంటే దీంట్లో వీట్ కలిసి ఉంది, బార్లీ కలిసి ఉంది అండ్ రాగి కలిసి ఉంది. ఓట్స్లో సాల్యుబుల్ ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మన డైజెషన్కి చాలా మంచిది. ఓట్స్ లాగానే బార్లీ కూడా ఆకలిని తగ్గిస్తుంది. ఈ విధంగా వెయిట్ లాస్ అవ్వడానికి ఎంతగానో తోడ్పడుతుంది. రాగుల్లో కాల్షియం అన్నది చాలా ఎక్కువ ఉంటుంది, సో మన ఎముకల బలానికి చాలా మంచిది. ఖచ్చితంగా వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు ఓన్లీ ఇలా ఓట్స్ ఒకటి తింటే సరిపోతుంది. అలా కాకుండా నార్మల్ పర్సన్స్ అయితే ఇలా ఓట్స్తో పాటు కొంచెం కార్బోహైడ్రేట్స్ కోసం చిన్ని చిన్ని దోశలు వేస్తున్నాను. ఇవి కూడా చిన్నవి, రెండంటే రెండే అంతే. ఎవరైనా సరే డైట్ ఫాలో అవ్వాలనుకునే వాళ్ళు స్టార్టింగ్లో చాలా ఇబ్బంది పడతారు. ఒకేసారి కంట్రోల్ చేయకుండా ఇలా నెమ్మదిగా తగ్గించుకుంటూ వెళ్తే బాగుంటుంది. 4 ఇడ్లీలు తినే చోట 2 ఇడ్లీలు, 4 దోశలు తినే చోట 2 చిన్ని దోశలు, ఇట్లా అన్నమాట. నేను వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేశానేమో అని అనుకుంటున్నారా? కాదండి, మా వారి కోసం డయాబెటిక్ రేనల్ డైట్ ఫాలో అవుతున్నాను. మా డైటీషియన్ ఎట్లా చెప్పారో మేము అట్లాగే ఫాలో అవుతున్నాము. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక నా మిగతా వీడియోస్ కూడా చూడండి. ఈరోజు మా లంచ్ రెసిపీస్ షేర్ చేస్తున్నాను. లంచ్లోకి ఒక మంచి హెల్దీ సూప్ ఒకటి తయారు చేస్తున్నాను, అది కూడా బార్లీ గింజలు యూస్ చేసి. ఈ బార్లీ గింజలు అన్నది డయాబెటిక్ కంట్రోల్ చేయడంలో చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తాయి. ఈ బార్లీ గింజలు తినడం వల్ల మన బాడీలో ఇన్సులిన్ ప్రొడక్షన్ అన్నది బాగా ఇంప్రూవ్ అవుతుంది. సో తప్పనిసరిగా డయాబెటిక్ పేషెంట్స్ బార్లీ యూస్ చేయడం చాలా మంచిది. డయాబెటిక్ పేషెంట్సే కాదండి, ఇప్పుడు అలాగా సమ్మర్ వచ్చేసింది, బార్లీ యూస్ చేయడం వల్ల బాడీకి చలవ చేస్తుంది కూడా. అందుకని బార్లీ వాటర్ ఎవరైనా సరే తాగొచ్చు. ఈ బార్లీ ఎలా ఉడికించుకోవాలంటే ఒక 2 టేబుల్ స్పూన్ల బార్లీ గింజలు తీసుకొని 1 లీటర్ వాటర్లో మిక్స్ చేసి మరిగించాలి. లంచ్లోకి కర్రీ గోరుచిక్కుడు కూర వండుతున్నాను. ఈ గోరుచిక్కుడులో చాలా ఎక్కువ ఫైబర్ ఉంటుంది. అలాగే పప్పుచారు కాస్తున్నాను. సూప్లోకి వెజిటబుల్స్ కట్ చేస్తున్నాను. సమ్మర్ వచ్చేసింది కదండి, ఇంకా కిచెన్లో నిలబడటమే చాలా కష్టంగా ఉంది, చెమటలు కారిపోతున్నాయి. కానీ ఆడవాళ్ళకి తప్పదు కదా. సూప్లోకి అయితే కాలీఫ్లవర్, క్యాబేజ్, క్యారెట్, క్యాప్సికమ్ కట్ చేసి ఉంచుకున్నాను. మీ ఇష్టం, ఎన్ని వెజిటబుల్స్ అయినా వేసుకోవచ్చు. అన్నిటినీ కూడా ఇలాగ సన్నగా కట్ చేసుకుని వేసుకుంటే బాగుంటుంది. ఈ వెజిటబుల్స్ అన్నిటినీ కూడా బార్లీ మరిగే నీళ్ళల్లో వేయాలి. మీకు నచ్చితే కనుక ఇప్పుడే ఇందులో కొద్దిగా సాల్ట్, పెప్పర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. వెజిటబుల్స్ అన్నీ బాగా ఉడికేలోపు నేనేం చేస్తున్నానంటే రోటీ ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. ఒక్కొక్క రెసిపీ విడిగా చూపించట్లేదు, కిచెన్లో ఇట్లానే చేస్తూ ఉంటాం కదా, మల్టీ టాస్కింగ్ లాగా ఒకటి అయ్యే లోపల ఇంకోటి చేసేస్తూ ఉంటాము. సో నేను కూడా అట్లానే చూపిస్తున్నాను. వీడియో ఎండింగ్ వరకు చూడండి. కంప్లీట్ లంచ్ ప్లేటర్ అండ్ డిన్నర్ ప్లేటర్ చూపిస్తున్నాను. ఇదిగోండి, హెల్దీ వెజిటబుల్ సూప్ రెడీ అయిపోయింది. ఈ సూప్ చేయడం చాలా ఈజీ, బార్లీతో పాటు వెజిటబుల్స్ని కుక్ చేయడమే. సర్వ్ చేసేటప్పుడు మీకు నచ్చినట్టు సాల్ట్ అండ్ పెప్పర్ యాడ్ చేసుకోవచ్చు, మీ టేస్ట్కి తగ్గట్టుగా. నెక్స్ట్ ఇంకా సలాడ్ కోసమని క్యారెట్ అండ్ కీరా కట్ చేస్తున్నాను. హెల్దీ డైట్ తినాలనుకునేవారు కంపల్సరీ సలాడ్ అన్నది మీ లంచ్లోకి యాడ్ చేసుకోండి. జస్ట్ కొన్ని రా వెజిటబుల్స్ మాత్రమే, అంటే కీరా, క్యారెట్ ఇట్లాంటివి అన్నమాట. ఆహారంతో పాటు సలాడ్ కూడా తీసుకోవాలని తరచూ న్యూట్రిషనిస్టులు చెప్తున్నారు. ఎందుకంటే సలాడ్ తీసుకోవడం వల్ల శరీరానికి బోలెడన్ని పోషకాలు అందుతాయి. సలాడ్లో తక్కువ క్యాలరీలు ఉంటాయి కాబట్టి బరువు పెరగడాన్ని నియంత్రించడంలో సహాయపడుతుంది. భోజనం స్టార్ట్ చేయడం ముందు సలాడ్తో స్టార్ట్ చేస్తే ఆకలిని తగ్గిస్తుంది. అందుకే మరి అన్నం తినే ముందు సలాడ్ తినమని చెప్పేది. ఈ సలాడ్స్లో కూడా చాలా వెరైటీస్ చేస్తారండి. నేను జస్ట్ కీరా అండ్ క్యారెట్తోనే స్టార్ట్ చేస్తున్నాను. లంచ్ ప్లేట్ అయితే రెడీ చేస్తున్నాను. ముందుగా సలాడ్ పెడుతున్నాను, తర్వాత బార్లీ అండ్ వెజిటబుల్ సూప్, అలాగే 2 రోటీస్. ఇది కూడా ఆయిల్ వేయకుండా కాల్చానండి, గోధుమ పిండి రొట్టెలే.
దీనిలోకి కర్రీ గోరుచిక్కుడు కూర. కూర క్వాంటిటీ అన్నది చాలా ఎక్కువ తీసుకోవాలండి నార్మల్ కన్నా. ఓన్లీ హాఫ్ కప్ రైస్ మాత్రమే ఇస్తున్నాను. అది కూడా వైట్ రైస్ కాకుండా బ్రౌన్ రైస్ యూజ్ చేయాలి. మేము ఇంకా స్టార్టింగ్ కదండీ! అందుకే సింగిల్ పాలిషర్ రైస్ అన్నది తీసుకున్నాను నేను. ఇది కొంచెం అలవాటయిన తర్వాత అప్పుడు బ్రౌన్ రైస్‌లోకి షిఫ్ట్ అవుదామని. ఎందుకంటే ఇప్పటివరకు ఒక లైఫ్ స్టైల్‌కి మనం అలవాటు పడిపోయాం కదా! ఇప్పుడు సడెన్‌గా ఇన్ని చేంజెస్ చేసేస్తే మన బాడీ కూడా అడ్జస్ట్ అవ్వలేదు. సో, నెమ్మది నెమ్మదిగా అలవాటు చేస్తున్నాము. మా వారికే కాకుండా మేము కూడా అదే డైట్ ఫాలో అవుతున్నామండి. కొన్ని చిన్న చిన్న మార్పులంతే. దీంట్లో ఈ డైట్‌లో అయితే పాపడ్స్ యాడ్ అయినయి అంతే. ఒక చపాతీ తగ్గించి కొంచెం రైస్ క్వాంటిటీ పెంచాను. ఇంకా నైట్ డిన్నర్‌కొస్తే కంప్లీట్‌గా రైస్ అవాయిడ్ చేసేసాను. ఇది మిల్లెట్స్‌తో చేస్తున్నాను. ఊదలుంటాయి కదా! అది నానబెట్టాను. మిల్లెట్స్‌లో ఉండే పోషక విలువలన్నీ మనకి సరిగ్గా అందాలి అంటే కంపల్సరీ నానబెట్టే చేయాలి. నేనిక్కడ జస్ట్ రైస్ ఉడికించినట్టే ఉడికించేశాను. మార్నింగ్ పప్పుచారు చేశాను కదా! దాంట్లోకి కాంబినేషన్‌గా ఇది వేస్తున్నాను. ఈ మిల్లెట్స్ తినడానికి అంత రుచిగా ఉండకపోయినా దీంతో పులుసు కూరలు, ఇలా సాంబార్, పప్పుచారు ఇలాంటివి కలుపుకొని తింటే బావుంటుంది. ఇప్పుడు నేను చూపించినవన్నీ కంప్లీట్ డయాబెటిక్ డైట్ అండి. నచ్చితే కనుక లైక్ చేయండి.